ఒక అస్త్రం కోసం మహాశివుడికి మరియు అర్జునుడికి ఒక భీకర యుద్ధం జరిగింది అని మీలో ఎంతమందికి తెలుసు? ఇంతకీ ఆ అస్త్రం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ అస్త్రం యుద్ధంలో లక్షల మందిని ఒకేసారి సంహరించగలదు. ఈ అస్త్రాన్ని తిప్పికొట్టే అస్త్రమే ఇంకొకటి లేదు, అదే పాశుపతాస్త్రం. కురుక్షేత్ర యుద్ధంలో గెలవాలి అంటే ఈ అస్త్రం అవసరమని ధర్మరాజు చెప్పిన మాట విని అర్జునుడు హిమాలయాల్లో ఇంద్రకీలాద్రిగిరికి వెళ్లాడు. అక్కడే అర్జున తన గాంధీవంతో పాటు మహా తపస్సు స్టార్ట్ చేస్తాడు. ఎన్నో సంవత్సరాల ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడే లార్డ్ శివ అర్జునుడిని పరీక్షించాలని అనుకుంటాడు. మూకాసురాన్ని అడవి పంది రూపంలో అర్జునుడికి దగ్గరికి వెళ్లి ఇబ్బంది పెట్టు అని చెప్తాడు. పంది అర్జునుని చేరుకొని గట్టిగా అరుస్తూ ఇబ్బంది పెట్టి అతని తపస్సును డిస్టర్బ్ చేస్తుంది. మహాశివ కిరాట రూపంలో దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అర్జున కోపంతో పంది మీద బాణం వేస్తాడు. కిరాట కూడా అదే సమయంలో బాణం వేస్తాడు. రెండు బాణాలు వాయువేగంతో పందిని చీల్చుకుంటూ పోతాయి. కిరాట అయిన అర్జునుడు ఎదురుగా నిల్చొని ఎవరి బాణం వల్ల చనిపోయిందో అని వాదించుకుంటారు. ఆ వాదనలు పెద్దవై సరే ఎవరు గొప్పో తేల్చుకుందామని అర్జునుడు సవాలు విసిరేసరికి ఒక యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ యుద్ధం గొప్ప అస్త్రాలు శస్త్రాలతో చాలా భయంకరంగా జరుగుతుంది. అర్జున ఎన్ని అస్త్రాలు వేసినా కిరాట వాటిని సులభంగా తిప్పికొడుతున్నాడు. అక్కడే అర్జునుడికి ఇతను సాధారణమైన వాడు కాదు అని, ఆ పరమేశ్వరుడే అని గ్రహించి మోకాళ్ల మీద ఉండి నమస్కరించాడు. కిరాట రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీ యుద్ధ సాహసాలతో నన్ను మెప్పించావ్ అని చెప్పి అతనికి అవసరమైన పాశుపతి అస్త్రాన్ని వరంగా ఇచ్చి విజయీ భవ అని దీవిస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన పేజ్ ని ఫాలో చేయండి.